హాయ్ అండి. ఒక 3 ఎగ్స్ వేసుకున్నాను. బేబీ పొటాటో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని తినేద్దామని ఉడికించుకున్నాను. ఒక కిజు రాగానే ఇట్లా ఉడికిపోయాయి. చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది. డైట్లో ఉండేవాళ్ళు మాత్రం ఆలు అవాయిడ్ చేయండి, ఎందుకంటే వెయిట్ పెరుగుతారు. కొద్దిగా తింటే ఏం కాదు, కానీ ఒక 3 పూటలు ఆలు తిన్నట్టయితే వెయిట్ పెరుగుతారు. ఒక పూటకి ఏం కాదు. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని సోంపు వేసుకోవాలి. ఏ ఫ్రై కూరలకైనా సోంపు యాడ్ చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని ఇట్లా చక్కగా ఉడికించిన ఆలు ఎగ్స్ 3 ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ ఎక్కువగా వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో అంతగా ఇష్టపడరు. ఈ ఎండలకి అసలు ఎగ్స్ కానీ అలాంటి చికెన్ కూడా ఎక్కువ ఇష్టపడరు. కానీ నేనే తెచ్చి వండిన వల్ల తప్పక తింటూ ఉంటారు. లైట్గా సాల్ట్ వేసేసి కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొద్దిగా కారం వేసుకున్నాను. కారం నేను ప్రతి కూరలో కూడా తగ్గిస్తాను, ఎందుకంటే మా బుడ్డదై తింటుంది కాబట్టి. మేము తినేటివి అన్నీ కూడా తనకు పెడుతూ ఉంటాము. నిమ్మకాయ సగభాగం అయితే పిండుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసాను. రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసినాకే నిమ్మకాయ పిండండి. ఆ వేడికి చక్కగా పట్టేసుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా టేస్ట్ మామూలుగా లేదండి, సూపర్. బాయ్ అండి.